ఎక్కడెక్కడ తాగిష్టి ప్రెస్ వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వనట్టుగా 5-6 ఏళ్ళు అవుతుంది. ఎందుకంటే డిపిఆర్ ఎవరు? ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఈరోజు 76వ రిపబ్లిక్ డే సందర్భంగా దేశం కోసం ఎంతోమంది త్యాగం చేసి వాళ్ళు ప్రాణాలు పరంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు రిపబ్లిక్ డే పర్వదినాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక నాయకుడు ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారంటీ పథకాలు అమల్లో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, అదేవిధంగా 2 మండలాలు చొప్పదండ అసెంబ్లీ సెగ్మెంటు, 2 మండలాలు వెమ్లవాడ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినటువంటి లాంఛనప్రాయంగా కాన్స్టిట్యూన్సీకి మండలానికి ఒకటి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు. ఉదాహరణకు నా ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి మండలంలో కమలాపూర్ గ్రామం ఒకటి, వెల్గటూరు మండలంలో చెగ్గాం గ్రామం ఒకటి రెండోది, మూడోది ఎండపల్లి మండలానికి రాజనంపల్లి గ్రామం, 4వది బుగ్గార మండలానికి సంబంధించినటువంటి మండలంలో బీర్సాని గ్రామం, అదేవిధంగా గొల్లపల్లి మండలంలో అబ్బాపూర్ గ్రామం, పెగడపల్లి మండలంలో లాగలమరి గ్రామం. ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఈ 4 పథకాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఈ 4 గ్యారంటీ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అత్యంత పర్వదిన రిపబ్లిక్ డే రోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసుకొస్తాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు మొత్తం మంత్రివర్గానికి జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండో విషయం, ముఖ్యంగా మా తెలంగాణ ప్రాంతం అంతా రైతు ఆధారితమైనటువంటి ప్రాంతం. రైతులకు సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీస్ అనేది రైతులకు అండగా ఉండేటువంటి సొసైటీస్. ఆ సొసైటీలో సభ్యత్వం తీసుకొని ఆ సొసైటీ ద్వారా లోన్ తీసుకొని లోన్ ద్వారా ఆ రైతు కల్టివేట్ చేయడమా, భూమి అదేవిధంగా ఇతరకు సంబంధించినటువంటి లోన్ తీసుకోవడానికి సొసైటీస్ ఈ జిల్లాలో నడవడం జరుగుతుంది. మన దానిలో భాగంగా నా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవసాయ ప్రాథమిక సొసైటీస్, పెగడపల్లి వ్యవసాయ ప్రాథమిక సొసైటీ, గొల్లపల్లి వ్యవసాయ ప్రాథమిక సొసైటీ, అదేవిధంగా ధర్మపురి వ్యవసాయ ప్రాథమిక సొసైటీ, మొత్తం నా నియోజకవర్గం సంబంధించిన సొసైటీస్పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ మంత్రి గత 10 సంవత్సరాల లోపల ఈ సొసైటీని ఏ విధంగా నిర్వీర్యం చేసినారు, ఏ విధంగా సొసైటీకి సంబంధించినటువంటి రైతులకు అండగా ఉండాల్సిన సొసైటీకి సంబంధించినటువంటి చైర్మన్లుగా వివరిస్తున్న వారు, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి, వారందరూ ఏ విధంగా ఈ సొసైటీలో నిర్వహణ చేసిన విషయం లోపల నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా 2/9/2024 రోజున కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, దరఖాస్తు ఇచ్చిన. ప్రాథమిక సొసైటీలు సంబంధించిన సభ్యతలు ఎన్ని, ఆ రైతులకు సంబంధించిన డబ్బు ఎంత డబ్బు సొసైటీలో జమ అయింది, దీనికి ఖర్చు పెట్టినారు, ఈ సొసైటీలో గతంలో వడ్ల కొనుగోలు కాడ
కటింగ్ పేరు మీద కూడా చాలామంది సొసైటీకి సంబంధించిన వాళ్ళు రైతులు ఇబ్బందుల పాలైంది. ఒక శాసనసభ్యుడిగా సమాచారాన్ని అడగడం అయింది. నేను ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక ప్రతినిధిగా ఈ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ విప్గా నా నియోజకవర్గం సంబంధించినటువంటి, ఎందుకంటే అక్కడ 2009 నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ చీఫ్ విప్గా సాంఘిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి ఉన్నాడు. ఈ సొసైటీకి సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీకి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ సొసైటీ రఘునందన్ రావు గారికి నేను దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసినారు. 5వ తారీఖు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ సొసైటీలకు సంబంధించిన అధికారులతోని 10వ తారీఖు ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగిల్ సొసైటీల దగ్గరికి వచ్చి, మీరు 2014 నుంచి 23 వరకు మీ లెక్కలు ఎంత, మీ ఖర్చు ఎంత, రైతులకు చేసిన మేలు ఏందనే విషయంలో పట్ల పూర్తిగా 10వ తారీఖు నుంచి 23 వరకు 10వ తారీఖు నుంచి 23 10/9/2024 రోజున ఎంక్వైరీ సంబంధించిన హైదరాబాద్కి వెళ్ళి కమిటీ వచ్చి జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ గారి యొక్క వారు రాష్ట్రానికి సంబంధించిన కోఆపరేటివ్ అధికారులు వచ్చి 10/9/24 నుంచి 23/9/24 వరకు అన్ని సొసైటీల లోపల రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఎంత జమ అయింది, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టినారు, ప్రజలకు మేలు జరిగే విషయం, రైతులకు మేలు జరిగే విషయం ఖర్చు పెట్టినారా, దేనికి ఖర్చు పెట్టిన విషయంలో ఎంక్వైరీ సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈ కమిటీ మొత్తం సబ్మిషన్ చేసినారు. సబ్మిషన్ చేస్తే నేను శాసనసభ్యుడిగా విప్పుగా నేనేమడిగాను, రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి సొసైటీ యొక్క రైతుల యొక్క డబ్బులు ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు అయింది అని చెప్పి నేను ప్రశ్నించిన. దానికి 25వ తారీఖు రోజు ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిషన్ కాకముందే 24వ తారీఖు రోజే పెగడేపల్లికి సంబంధించిన సొసైటీ ఆ మాజీ మంత్రి అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అందరూ కలిసి గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. 24వ తారీఖు గౌరవ హైకోర్టును ఏమని ఆశ్రయించారు, మా బుక్కులు ముట్టుకోవద్దు, మమ్మల్ని లెక్కలు అడగద్దు, మేము సచ్చీలనం, మేము నిజాయితీపరులం, మా అంత నిజాయితీపరులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేరు. మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సింగిల్ విండో సొసైటీలో మేము అధ్యక్షులం, మా అంత మంచోళ్ళు ఎవరు లేరు, మా మీద కక్షపూరితంగా శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు మా మీద దరఖాస్తు ఇచ్చిండు. ఇదేనండి ఒక గౌరవ హైకోర్టును అప్రోచ్ అయ్యి ఈ విధంగా వాళ్ళ కోర్టు ద్వారా వాళ్ళ అడ్వకేట్ ద్వారా కోర్టుకు సబ్మిషన్ చేయడం జరిగింది. అంటే ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఏదైతే లెక్కలు అడుగుతూనే లెక్కలకు సంబంధించిన సమాచారం పూర్తి కాకముందే కోర్టును ఆశ్రయించిండు ఆ పెద్ద మనిషి. దానికి నిన్న మాజీ మంత్రి నా పేరు తీసుకొని మాట్లాడాడు. నేను కక్ష సాయం చర్య చేసిందని, సొసైటీలో ఉన్న చైర్మన్లు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని. సంవత్సర కాలం అయిందండి. మీరు ప్రధాన సాక్ష్యం పాత్రికేయ మిత్రులను 10 సంవత్సరాలు పనిచేసిన అధికారులను ఏ ఒక్క అధికారిని ఒక్క మాట కానీ ఏ విషయంలో కానీ మీరు మాట్లాడిన సందర్భం ఉన్నదండి. సంవత్సర కాలం విషయం డిసెంబర్ 2023 7వ తారీఖు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవంబర్ 10/9/2024 రోజు వరకు మీద దరఖాస్తు ఇచ్చింది. దరఖాస్తు కూడా ఇవ్వకూడదా మేము? మాజీ మంత్రిని ఈశ్వర్ని అడుగుతాను. తిరిగి ఏమాట్లాడండి ఉన్న పట్టుకొని లక్ష్మణ్ కుమార్ కంప్లైంట్ ఇచ్చిండు. తెల్లారి ఎంక్వైరీ అయింది. మరుసటి రోజే అధికారులు వచ్చిండు అంటారు. నేను దీనికి సంబంధించిన కాగితాలు మొత్తం ఇస్తా. నేను ఏదైతే 2వ తారీఖు 9 నెలల దరఖాస్తు ఇచ్చింది,
దాని దరఖాస్తు సారాంశం ఏ సొసైటీ మీద నేను వ్యక్తిగతంగా మాట్లాడలే. ఓన్లీ నా రిప్రజెంటేషన్ కాపీ మా ప్రెస్ మీడియా మిత్రులందరికీ ఇస్తా. ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్గా డబ్బులు ఏమైనా మీకు ఖర్చు ఎంత అయిందని అడిగిన, ప్రశ్నించడం అంతే. రైతుల డబ్బులు నువ్వేం చేసినావని అడిగిన. దానికి రమణ కన్నడ పెగడపల్లి సొసైటీ, గొల్లపల్లి సొసైటీ, ధరంపురి సొసైటీ అధ్యక్షులు, అరే నేను అడిగిన దానికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు జరుపుకున్నట్టు కోర్టుని ఎందుకు ఆశ్రయించారు? మీరు తప్పు చేయనప్పుడు ఏం చేయాలి? లెక్కలన్నీ బాజాబ్తా చూపెట్టాలి. ఇట్లా లెక్కలన్నీ బాజాబ్తా చూపెట్టాలి పేపర్ మీద. ఇప్పుడు 10వ తారీఖు ఎంక్వైరీ వచ్చింది, 23వ తారీఖు ఎంక్వైరీ టీం ఈ జిల్లాలో మొత్తం ఈ సొసైటీలలో తనిఖీ చేసింది. 13 రోజులు తనిఖీ చేసినప్పుడు నువ్వేం చెప్పాలి? నేను సొసైటీ చైర్మన్గా ఉన్నా, ఇక నేను ఇప్పుడు ఈ ఇయర్ సంవత్సరానికి 2015కు ఈ ఖర్చు అయింది, 2016కి ఈ ఖర్చు అయింది, 18 దాకా. మళ్ళీ 18 తర్వాత మళ్ళీ చైర్మన్ వస్తారు కదా, 18 నుంచి 23 వరకు మీ చైర్మన్ ఈ ఖర్చు అయింది అనేది కాగితం పెట్టి ప్రెస్ల ముందు మాట్లాడచ్చండి కదా. ఇప్పటికైనా మేము మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నా, మీకు వచ్చిన డబ్బు ఎంత? మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. ఎంత ఒక ఉదాహరణ చెప్తాం మేము మీడియా మిత్రులకు అందరికీ కూడా. ఈ మూడింటి జవాబు చెప్పు నువ్వు అంతే. నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసినావు కదా, సాంఘిక సంక్షేమ మంత్రివి, ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేసినావు, దీనికి జవాబు చెప్పు నువ్వు. నేను తర్వాత నేను 2వ తారీఖు ఇచ్చినట్టు కంప్లైంట్ కాపీ మీకు ఇస్తా. ఎంక్వైరీ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ 5వ తారీఖు ఎంక్వైరీ ఆర్డర్ చేసినటువంటి కాపీ మీకు ఇస్తా. 10వ తారీఖు ఎంక్వైరీ కమిటీ వచ్చి 24వ తారీఖు దాకా 23వ తారీఖు వరకు ఎంక్వైరీ టీం ఇక్కడ నాటులకు హైదరాబాద్కి వచ్చిండు. ఏకకాలంలో సొసైటీల మీద ఎంక్వైరీ చేసినారు. వాళ్ళు ఏ సొసైటీ చైర్మన్ కానీ డైరెక్ట్ కాదు, డబ్బులు అకౌంట్ డబ్బులు ఎంత ఖర్చు అని ఆడిట్ మొత్తం లెక్కలు చూపెట్టమన్నారు. అది లెక్కలు చూపెట్టడానికి కోర్టుకు వెళ్ళండి. ఇది దొరగారి యొక్క పరిపాలన. మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రిది. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పెగడపల్లి దొరగారు, ఇంకొక గొల్లపల్లి దొరగారు ప్రశ్నిస్తే కథమే. ఇక మేము బతికే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మేము డబ్బులు లెక్క ఏమని చెప్పాలంటే కథంగా ఎట్లా అంటే ఏది పడితే అదే మాట్లాడతాను. మేము ఎవరికి ప్రజలకు జవాబుదారికి, ప్రజాపాలన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన లోపల ప్రజలతో ఎన్నుకోబడే శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన మేము ఉంటుంది తప్ప మేము ఎవరికి వ్యక్తిగత కోపం కాదు. మాజీ మంత్రిగా పనిచేసే ఈశ్వరన్న గారు కానీ ఇప్పుడు సొసైటీగా పనిచేస్తున్నటువంటి సొసైటీ అధ్యక్షుల మాకు ఎవరి మీద కోపం లేదు. ప్రజల డబ్బులు అకౌంటబిలిటీ ఉండాలి. భవిష్యత్తులో అయినా కూడా ఏ రూపాయి తీయాలని కూడా ప్రభుత్వ అనుమతులు తీయాలి. ప్రభుత్వ ఒక ఏజెన్సీ ద్వారా పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎడ్ డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేపట్టాలి. దాని ద్వారా ఖర్చు చేసి ఎంవీ రికార్డ్ చేసుకుని డబ్బులు తీసుకోవాలన్నా తప్ప మేము వేరే ఎక్కడ మాట్లాడలే. నేను ఎంక్వైరీ పైసలు లెక్క పెట్టద్దంటూ నువ్వు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్ని ఛాలెంజ్ చేస్తావు. నువ్వు ఎంక్వైరీ రిపోర్ట్ పూర్తి కాకుండానే 25వ తారీఖు ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ 24వ తారీఖు కోర్టుకు పోతావు. నేను జవాబు చెప్పాను మాజీ మంత్రిని, సొసైటీకి సంబంధించినటువంటి ఏదైతే పెగడపల్లి వారు ఎవరైతే ఉన్నారో. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తా మొత్తం. ఇది ఒక సొసైటీకి సంబంధించినటువంటి ఈ 10 సంవత్సరాల తర్వాత ఇరిగేషన్ తర్వాత చెప్తాయి. 60 కోట్ల రూపాయల రోలవాగు ఉంది కదా, 140 కోట్ల కూడా దాని గురించి కూడా మొన్న మాట్లాడాడు. ఏమైనా లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే విజిలెన్స్ క్రై ఎంక్వైరీ అంటే 40-60 కోట్ల రూపాయలు మొదలుపెట్టినట్టు 2016లో మొదలుపెట్టినటువంటి రోళ్ల వాగు 140 కోట్ల రూపాయలకి ఎట్లా పోయింది? ఎస్కేఆర్కి ఏజెన్సీ వాళ్ళు ఎక్కడ నీకు కలిసిండ్రు, ఏడ సంచులు ముట్టినాయి అన్నీ చెప్తా. లెక్క ఏ నుంచి జడి వరకు చెప్తా. తయారే ఉన్నా నేను. రైతులకు మొన్న రోలవాగు కింద, ఆయకట్టు కింద రైతుల పంట పొలాలు ఎండిపోతే లిఫ్ట్ల కింద నీళ్లు రాకుండా లిఫ్ట్ల మీద ఆధారపడితే లిఫ్ట్లకు అక్కడ గోదావరి ఎండిపోయి 1 TMC నీళ్లు కావాలంటే ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర పోయి మీరు ప్రత్యేక సాక్షి మొన్న మీరు జైనలా దండం పెట్టి ఇరిగేషన్ మినిస్టర్ వాడి 1 TMC వదిలిపెట్టినాం. చివరికి ఒకటి మా మీడియా మిత్రులకు రిపబ్లిక్ డే రోజు చెప్తాను. మన జగిత్యాల జిల్లా గడ్డ మీద పుట్టినాం. మన గోదావరి నీళ్ళు ఏడిపోతాయండి?
మన శ్రీరామ్ సాగర్ మీద ఆధారపడి మన అందరం ఆయకట్టు రైతులు ఇక్కడ నీళ్ళు ఎడిగిపోతాయి. వెలుగడ్డరు ఇక్కడ అడిషనల్ తీసుకుని ఇక్కడ వేలాది కోట్ల రూపాయల టీఎంసీని అక్కడ మెగా కృష్ణారెడ్డి గారితో డీకొండ రిజర్వాయర్ తీసుకొని డీకొండ నుంచి కరీంనగర్ మన చొప్పలండి, చొప్పల నుంచి కరీంనగర్ సిద్దిపేట దొరగారు, సిరిసిల్ల దొరగారు, గజ్వెల్ దొరగారికి పోతాయి నీళ్ళు. మరి ఏం చేసి 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఏం నీళ్ళు ఇప్పించినాం మన ప్రాంతానికి? 60 కోట్ల రోడ్ల వాళ్ళు 160 కోట్లకు పట్టుకుపోతాం. 60 కోట్లు అన్న ఎంత? 140 కోట్లు సార్. ఫిగర్ అది అక్యురేట్ ఫిగర్ కాకపోవచ్చు కానీ 2016లో మొదలైనటువంటి రోడ్ల వాగు ప్రాజెక్టు ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం ఎందుకు చెప్పమనండి మాజీ మంత్రిని. ఫారెస్ట్కి సంబంధించిన క్లియరెన్స్ ఇప్పించలేకపోయిందండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇరిగేషన్కి ఎంత భూమి పోతే అంత భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ భూమి ఇస్తే అది ఇలా పూర్తి అయ్యేది. ఆయకట్టు కింద నీళ్ళు వచ్చేది, బీర్పూర్ నీళ్ళు వచ్చేది, ధర్మపురి ప్రాంత రైతాంగం నీళ్ళు వచ్చేది. ఈ విధంగా 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళి మీరే రాజులుగా మీరే మంత్రులుగా ఉండి సొసైటీస్కి సంబంధించిన డబ్బులు అడిగితే డబ్బులు అడిగాని మా మీద ఎదురుదాడి చేసి ఎంక్వైరీ పూర్తి కాకుండా డబ్బులు అడిగారు కోర్టుకు పోయి గందరగోళం పరిస్థితి జిల్లా మొత్తం చేసి ఏం మాట్లాడింది పెగడపల్లిలో? రడ్ల కొనుగోలు సెంటర్ కాడ రైతు అడ్డం తిరిగితే ఏం మాట్లాడాడు మాజీ మంత్రి? బోయి మిల్లర్లతో మాట్లాడుకోపోన్నాడు రడ్ల కొనుగోడు. యథార్థమా కాదా మీరు చెప్పండి? 8 సొసైటీస్ 29 ఎంక్వైరీ రాసిన డబ్బులు ఏమైనా ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు అయింది లెక్క చెప్పండి అంతే. అంతా తప్ప నేను ఏం మాట్లాడినా. మీకు ఈ కాపీ మీకు ఇస్తాను, మీరు చదువుకోండి, ఇంగ్లీష్లో ఉన్నాయి. దాని తర్వాత ఇదిగో 8 సొసైటీలకు ఎంక్వైరీ. ఇదిగో 5వ తారీఖు ఇది ఎంక్వైరీ. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటి ఏ అధికారి ఇక్కడ ఎంక్వైరీ చేయాలని అధికారుల పేర్లు కూడా వచ్చింది. జైనా సొసైటీకి నాగేశ్వరరావు అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ ది డిసిఓ రంగారెడ్డి. తిమ్మాపూర్ సొసైటీ ఎల్ నాగు అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ రంగారెడ్డి. ధర్మపురి సింగల్ సొసైటీ ఆంజనేయులు అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ డిసిఓ రంగారెడ్డి. గొల్లపల్లి సొసైటీకి సుబ్రహ్మణ్యం అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ హైదరాబాద్. నంచర్ల అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ వాసుదేవరెడ్డి హైదరాబాద్. పెగడపల్లి దొరగారిది అమ్ము నాయను. గంగారెడ్డి అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ డిఆర్సి గోల్కొండ. హైదరాబాద్కి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన కోఆపరేటివ్ కోఆపరేటివ్ అధికారులు వచ్చి 13 రోజులు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ 25వ తారీఖు సబ్మిషన్ చేయకముందే నువ్వు కోర్టును ఆశ్రయించినావు. దీనికి జైతాల్ జిల్లా ప్రాథమిక సొసైటీకి సంబంధించిన యావత్తు సొసైటీ రైతులకు జవాబు చెప్పాలి. ఈ యొక్క 8 సొసైటీ రైతులకు జవాబు చెప్పను. ఎందుకు కోర్టుకు పోయినావో చెప్పు. దానికి మాజీ మంత్రి కూడా జవాబు చెప్పాలి. దీని మీద ఇక ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిషన్ చేసిన దాని మీద ఇది వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ ఉంది. అది సాఫ్ట్ కాపీ మొత్తం ఇచ్చేది పోవచ్చు. నేను పోయినాక ఇది ఒకటి అన్ని ఫోల్డర్లో పెట్టి ఇచ్చేది. ఇది ఒకటి ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది ఒకటి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో ఏమి ఇచ్చిందో ఏం గొప్పతనాలు చేసింది కదా, ఆ గొప్పతనాల రిపోర్ట్ కూడా మొత్తం ఇవ్వండి. దీనికి ప్రాథమిక సొసైటీ సభ్యత్వ రైతులే దీని మీద వారి మీద ఇక వాళ్ళే రైతులే వాళ్ళకు జవాబు చెప్తారు. నేను చెప్పా సభ్యత్వాన్ని రైతు సభ్యత్వం చేసింది. నా డబ్బులు ఎడిపోయిన విషయంలో కూడా ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా లెక్క అడగడం తప్ప అని చెప్పి వాడు వీడని మా మీద సంబోధించుకుంటా ఏమని మాట్లాడాడు మా డైరెక్టర్ అయిన మా పెద్దపల్లి సొసైటీ ఏం మాట్లాడు చెప్పు. రిపబ్లిక్ డే పర్వదినంలో ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు ఒకటి. ఇలా రైతులకు సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీస్ మీద మరి మాజీ మంత్రి మాట్లాడిన నేను జవాబు మౌనం ఏమైతుంది అంగీకారం కింద వస్తాయి కదని నేను మాట్లాడినప్పుడు వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలకు చెప్పకపోతే మరి రైతులంతా నిజమే అనుకుంటారు. ఏం సార్ అనుకుంటారా అనుకోరా? ఏం సార్ మౌనం అంగీకారం కింద వస్తాయి కదా. మరి రేపు హాలిడే అవుతుంది, మళ్ళీ ఎల్లుండి దాని సీరియస్నెస్ తగ్గుతుంది.
ఇక బాగున్నాయి, ఇంకొకటి చెప్తా, 10 సంవత్సరాల చిత్రాలని చెప్తా. అందరికీ నమస్కారం.